ఓవైపు జనం మంటల్లో కాలిపోతుంటే విదేశాలకు పారిపోయిన లూథ్రా బ్రదర్స్కు ఎండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంటర్పోల్ సహాయంతో కిల్లర్ క్లబ్ ఓనర్స్ను థాయిలాండ్లో అరెస్ట్ చేయించిన భారత అధికారులు వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. భారత్కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టనున్నారు. లూథ్రా బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులు నైట్ క్లబ్ యజమానులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుకెట్లోని ఓ హోటల్లో వీరిని పట్టుకున్నారు. అక్కడి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. లూథ్రా బ్రదర్స్ ను భారత్కు రప్పించడానికి గోవా పోలీసులు చర్యలు ప్రారంభించారు. 24 గంటల్లో వీరిద్దరినీ తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భారత అధికారులు ఫుకెట్ వెళ్లారు. అవసరమైతే గోవా పోలీసులు కూడా వెళతారని సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. క్లబ్లో మంటలు చెలరేగిన వెంటనే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. వీరిని పట్టుకోవడానికి భారత విదేశాంగ శాఖ సాయం తీసుకుంది గోవా ప్రభుత్వం. లూథ్రా బ్రదర్స్ పాస్పోర్ట్లు రద్దు చేయించింది. ఇంటర్పోల్ జారీ చేసిన బ్లూ కార్నర్ నోటీసులు ఆధారంగా థాయ్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మన దేశానికి అప్పగించనున్నారు. భారత్, థాయిలాండ్ మధ్య 2013 నుంచి నేరస్తుల అప్పగింత ఒప్పందం అమల్లో ఉంది. ఈ నెల 6వ తేదీ శనివారం రాత్రి 11:45 సమయంలో బిచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నైట్ క్లబ్ యజమానులు దేశం దాటిపోయారు. దీనికి సంబంధించి గోవా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. క్లబ్ మంటల్లో ఉండగానే సౌరభ్, గౌరవ్ ఓ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ద్వారా ఫుకెట్కు ఎయిర్ టికెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 7వ తేదీ తెల్లవారుజాము 1:17 ఓ ఎంఎంటీ ట్రావెల్ పోర్టల్లో వీరు లాగిన్ అయినట్టు గోవా పోలీసులు గుర్తించారు. ఉదయం 5:30 ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో ఫుకెట్కు పరారయ్యారు. ఆ సమయానికి నైట్ క్లబ్లో బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దేశం విడిచి వెళ్లిన కిల్లర్ క్లబ్ ఓనర్స్ గోవా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఇప్పటికే సౌరభ్, గౌరవ్ లూథ్రాలపై గోవా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయాన్ని రోహిణి కోర్టుకు తెలియచేశారు ఢిల్లీ పోలీసులు. వారికి ఎలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. నైట్ క్లబ్ నలుగురు యజమానుల్లో ఒకరైన అజయ్ గుప్తాను ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్పై గురువారం గోవాకు తరలించారు. స్థానిక కోర్టు అజయ్ గుప్తాకు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. గోవా అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సిలిండర్ పేలుడుకు బాణాసంచా తోడు కావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే అనుమతి లేకుండానే ఈ నైట్ క్లబ్లో ఫైర్ షో నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో అన్ని రెస్టారెంట్లు, నైట్ క్లబ్లు, పబ్స్లో బాణాసంచా కాలడం, ఎలక్ట్రానిక్ ఫైర్పై గోవా ప్రభుత్వం నిషేధం విధించింది. కిల్లర్ క్లబ్కు సంబంధించిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేసింది.